న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్. ఎవరు గెలిస్తే ఎవరు డైరెక్ట్గా ఫైనల్స్కి వెళ్తారు. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హై ప్రెషర్. ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్ ఏంటిది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ అనుకుంటారు మ్యాచ్ కోల్కతాలో హై స్కోరింగ్ వెన్యూ. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో కూడా 195+ రన్స్ బోత్ టీమ్ స్కోర్ చేసింది. అయితే ఇక్కడ టాస్ అనేది చాలా క్రూషల్ అవుతుంది. ఎందుకంటే టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ ఎంచుకుంటారు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ అనేది వస్తుంది కాబట్టి చేయడానికి ఈజీగా అవుతుంది. అయితే వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. లాస్ట్ 5 మ్యాచెస్లలో 4 మ్యాచెస్ అనేది న్యూజిలాండ్ గెలిచింది. ఒకటే ఒక మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచింది. అయితే ఈ టోర్నమెంట్లో ఇంతవరకు సౌత్ ఆఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. న్యూజిలాండ్ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తుంది. అయితే వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది. ఇది సౌత్ ఆఫ్రికాకి అడ్వాంటేజ్ కావచ్చు గెలవడానికి. అయితే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ అనేది మనం చూద్దాం. సౌత్ ఆఫ్రికా సేమ్ టీంలో వస్తుంది. ఆడమ్ మార్కమ్, క్వింటన్ డికాక్, రయల్ రికెటన్, డెవెల్ బ్రేవిస్, డేవిడ్ మిల్లర్, క్రిస్టియన్ స్టబ్స్, మార్కో జాన్సన్, కార్బిన్ బౌర్స్, రబాడా, కేశవ్ మహారాజ్, ఇంకా లుంగి ఎంగిడి. అయితే న్యూజిలాండ్ ప్లేయింగ్లను చూద్దాం. వీళ్ళు ఏం చేంజెస్ చేయాలని నేను అనుకుంటున్నా. వాళ్ళు సేమ్ టీమ్ తోటే వస్తారు. టీమ్ సైఫర్ట్, ఫిన్ హ్యాలిన్, రచిన్ రవీంద్ర, గెన్ ఫిలిప్స్, ఛాంపియన్, డారెన్ మిచెల్, శాట్నర్, మ్యాట్ హెన్రీ, రాకీ ఫర్గసన్, జెమినిషమ్ అండ్ జాక్ డఫీ. అయితే కీ బ్యాటిల్స్ ఏంటంటే డేవిడ్ బ్రేవిస్ వర్సెస్ మిచెల్ శాంట్నర్. ఎందుకంటే డేవిడ్ బ్రేవిస్ స్పిన్కి బాగా ఆడతాడు. మిచెల్ శాంట్నర్ చాలా ఎకనామికల్ బౌలర్. ఈ ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఇంకొక కీ బ్యాటిల్ వచ్చేసి ఆడమ్ మార్కమ్ వర్సెస్ మ్యాట్ హెన్రీ. ఆడమ్ మార్కమ్ సూపర్ ఫామ్ ఉన్నాడు. చాలా కన్సిస్టెంట్గా స్కోర్ అనేది ప్రతి మ్యాచ్లో చేస్తుండు. అయితే మ్యాట్ హెన్రీకి బాల్ అనేది స్వింగ్ అవుతుంది. తను ఒకవేళ స్వింగ్ అయితే డేంజరస్ బౌలర్ అవుతాడు. ఈ బ్యాటింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం ఎవరు గెలుస్తారు అని అంటే ఆఫ్రికానే గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫీల్డింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ టాప్ నాచ్ ఉంది. న్యూజిలాండ్ ఎందుకు గెలవదు అంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు పవర్ ప్లేలో 60-70 రన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని బిగ్ టోటల్గా కన్వర్ట్ చేయలేకపోయారు. మిడిల్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ ఉంది. అందుకని నేను అంటున్నా పక్క సౌత్ ఆఫ్రికానే గెలుస్తుంది. కానీ క్రికెట్లో ఏదైనా జరగవచ్చు. న్యూజిలాండ్ గెలిచినా కూడా ఆశ్చర్యపోవద్దు. చాలా సపోర్ట్ చేస్తుంది. ఇలానే సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ కాంటెంట్ని మేము ముందు తీసుకొస్తూనే ఉంటా. అయితే తెలుసు కదా, కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ద వీడియో. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటా.